వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన మా ఇంటి బంగారం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను అధిగమించి టాలీవుడ్ లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ చారిత్రాత్మక విజయంతో సమంత తన స్టార్డమ్ ను మార్కెట్ స్టామినాను మరోసారి బలంగా నిరూపించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక కథానాయిక ప్రధాన పాత్ర పోషించిన సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఈ ఘనత కేవలం అగ్ర హీరోల చిత్రాలకే పరిమితం కాగా సమంత ఆ ముద్రను చెరిపివేశారు. తన అద్భుతమైన నటనతో బాక్సాఫీస్ వద్ద తనకున్న బలమైన పట్టుతో ఒక సినిమాను ఏ స్థాయికి తీసుకువెళ్లగలరో ఆమె నిరూపించారు. ఈ విజయం సమంత కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ చిత్రానికి ప్రతిభావంతురాలైన నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. గతంలో సమంత నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఓ బేబీ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మా ఇంటి బంగారంతో ఈ విజయవంతమైన జోడీ మరోసారి తమ మ్యాజిక్ను పునరావృతం చేస్తుంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం. నిర్మాతగా ఆమె తొలి ప్రయత్నమే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ దర్శకద్వయం రాజ్ నిర్మోరి చిత్రానికి క్రియేటర్గా వ్యవహరించగా సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోయిన మా ఇంటి బంగారం ప్రేక్షకుల మద్దతుతో నిలకడగా వసూళ్లు రాబట్టింది. ఈ విజయం భవిష్యత్తులో రాబోయే మహిళా ప్రధాన చిత్రాలకు ఒక స్ఫూర్తిగా నిలవడమే కాకుండా వాటిపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇకపై ఇలాంటి కథాంశాలతో వచ్చే చిత్రాలు విజయం సాధించాలంటే మా ఇంటి బంగారం సృష్టించిన బెంచ్ మార్కును అందుకోవాల్సిన సవాల్ ముందుంది. ఈ చారిత్రాత్మక విజయంతో సమంత టాలీవుడ్లో తన స్థానాన్ని మరింత బదిలం చేసుకున్నారు.